నమస్తే అండి. నేను డాక్టర్ స్వాతి, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్‌గా జయంతి హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇవాళ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం డయాబెటిస్ ఆడవాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దానిలో ఆడవాళ్ళు స్పెషల్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇలాంటివి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఆడవాళ్ళు డయాబెటిస్‌లో చాలా ఎక్కువ భాగమే తీసుకుంటున్నారు. ఈ మధ్య ఇండియాలోనే డయాబెటిస్ ప్రివలెన్స్ అంటే ఎంతమందికి ఉంది అనేది ఆల్మోస్ట్ 11% నుంచి 18% వరకు ఉంది. దానిలో 25 నుంచి 30% వరకు ఆడవాళ్ళు ఉన్నారు. సో చాలా మంది ఆడవాళ్ళు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అండ్ ముఖ్యంగా లేడీస్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే టైంకి తినకపోవడం. ఇంట్లో జనరల్ గా అందరూ తిన్న తర్వాత తిందాం అనుకుంటారు అండ్ ఆఫీసులకు వెళ్ళే హడావుళ్ళు ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అవి మేజర్ గా టైం రిలేటెడ్ గా డైట్ రిలేటెడ్ గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఆడవాళ్ళు చేయడం చాలా తక్కువగా గమనిస్తూ ఉంటాము. డయాబెటీస్ కంట్రోల్ కి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఈ మధ్య కాలంలో పెరిగిపోయినది జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అన్నమాట. అది కూడా ఆల్మోస్ట్ ఒక 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అని అంటే దానిలో 25% ఆల్మోస్ట్ 5% వరకు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో జెస్టేషనల్ డయాబెటీస్ లో ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగటం వల్ల వీళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ లో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. దాంతో పాటు డెలివరీ అయిపోయిన తర్వాత జనరల్ గా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది. డయాబెటీస్ తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన ఉమెన్ కి డౌన్ ద లైన్ 5 years తర్వాత 10 years తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ డయాబెటీస్ ఒకసారి వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు తర్వాత జెస్టేషన్ డయాబెటీస్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా రెగ్యులర్ గా కనీసం సంవత్సరానికి ఒకసారైనా షుగర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు డయాబెటీస్ వచ్చినా లేకపోతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో కొంచెం బార్డర్ లో ఉంది అని తెలిసినా కూడా వెంటనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దానికి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మేజర్ కాంప్లికేషన్ పీసీఓడి. యంగ్ గర్ల్స్ లో మనం చాలా మందికి పీసీఓడి, పీసీఓఎస్ అనే సిండ్రోమ్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ నిద్ర లేకపోవడం, సరిగా వాటర్ తీసుకోకపోవడం అండ్ మొబైల్ ఎక్కువ చూస్తూ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటూ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం. దీనివల్ల పీసీఓడి, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, జంక్ ఫుడ్ ఇవన్నీ పెరగటం, వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అదే మేజర్ రీజన్ మనకి పీసీఓడికి, పీసీఓఎస్కి కూడాను. అదే మనకి ఫ్యూచర్ లో డయాబెటీస్ కూడా దారితీసేది. సో యంగ్ గర్ల్స్ ఎవరికైతే పీసీఓడి, పీసీఓఎస్ ఉంటుందో వాళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా చాలా కేర్ తీసుకోవాలి. రెగ్యులర్ గా డయాబెటీస్ చెకప్ అనేది చేసుకోవాలి. ఓవరాల్ గా ఉమెన్ ఏం కేర్ తీసుకోవాలి డయాబెటీస్ లో అని అంటే, షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి అండ్ డైట్ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. దయచేసి మిగిలిపోయింది కదా అని తినటం, లేకపోతే టైం లేదని ఎక్సర్సైజ్ చేయకపోవటం ఇలాంటివి చేయకండి. అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం ఇవి కూడా చేయకండి. సో మీ డాక్టర్ మీకు హెల్ప్ చేయగలిగేది 50% మాత్రమే. మిగతా 50% మీరు వర్క్ చేయాలి. అంటే టైంకి తినడం, మందులు వేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి మీ బాధ్యత. అంతవరకు చేయగలిగితే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు 30s లో 40s లో అందరికి చాలా మందికి డయాబెటీస్ వచ్చేస్తుంది. అది మనం ఫ్యూచర్ లో ఒక 50-60 వచ్చిన తర్వాత కాళ్ళ నరాలు దెబ్బతింటం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం కానీ, కళ్ళు దెబ్బతింటం కానీ, ఇవి కాంప్లికేషన్స్ అనేవి రావడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉండాలంటే మనకు షుగర్ ఎప్పుడు మంచి కంట్రోల్లో ఉండాలి. సో ఆల్ లేడీస్ అండ్ ఎవ్రీవన్, ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, కీప్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఫస్ట్ ప్రయారిటీ అలాంగ్ విత్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. అందరికి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి మీరు మీ హెల్త్ ని బ్యాక్ స్టెప్ పెట్టకుండా మీ హెల్త్ కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చుకోండి. సో I sincerely request everyone to take care of their health, and I wish a very happy and healthy International Women's Day to all the women. Thank you.